మీ సొంత ఇంటి చిరునామా ప్రాపర్టీ ప్లస్కి స్వాగతం. దిస్ ఇస్ రాజ్ కుమార్. ఇవాటి ప్రాపర్టీ ప్లస్లో చిన్నపాటి వర్షం కురిస్తేనే చాలు హైదరాబాద్ నగరం అంతా చిత్తడైపోతుంది. సో ఇంకొక వైపు టెక్నాలజీ పరంగా హైదరాబాద్ ప్రపంచ పటంలో చూపిస్తామని చెప్పేసి తెలంగాణ గవర్నమెంట్ చెప్తోంది. సో ఓవరాల్గా ఏపీలో చూసుకున్నా సరే కొంచెంపాటి వర్షం పడ్డా లేకుంటే ఎర్త్కేక్స్ లాంటివి సంభవించినా కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా చెల్లా చెదరైపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది. అదే అభివృద్ధి చెందిన దేశాల్లో చూసినట్లయితే గంటల్లో వీటిని రీస్టోర్ చేసేటువంటి పరిస్థితి ఉంది. ఎందుకు మన హైదరాబాద్ కానీ తెలంగాణ కానీ ఏపీ కానీ ఎందుకు ఇంత త్వరగా రీస్టోర్ కాలేకపోతున్నాం? ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఏమైనా ప్రాబ్లం ఉందా? దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి సత్యవాణి ప్రాజెక్ట్ అండ్ కన్సల్టెంట్స్ ఎండి సూర్యప్రకాష్ గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్, వెల్కమ్ టు ప్రాపర్టీ ప్లస్. సార్, మనం చూస్తున్నాం ఈ మధ్యకాలంలో హైదరాబాద్లో అంటే 2099 తర్వాత వచ్చినటువంటి ఫ్లడ్స్ని చూసాం. మళ్ళీ ఇప్పుడు అలాంటి ఫ్లడ్స్ని మనం ఇక్కడ చూసినటువంటి పరిస్థితి ఉంది. సో ఎందుకు మనం అంత త్వరగా రీస్టోర్ కాలేకపోతున్నాం? అంటే 400 సంవత్సరాల చరిత్ర హైదరాబాద్కు ఉన్నప్పటికీ కూడా సో డ్రైనేజీ పరంగా చూసుకున్నా, రోడ్స్ పరంగా చూసుకున్నా ఎందుకు ఇంత వరస్ట్ సిచ్యువేషన్ ఫేస్ చేయాల్సినటువంటి పరిస్థితులు మనకు దాపరించాయి? హైదరాబాద్ సిటీ కంపేర్డ్ టు అదర్ సిటీస్ ఓవరాల్ ప్లానింగ్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ యూటిలిటీస్ కానీ వీ హ్యావ్ గాట్ మచ్ బెటర్ థింగ్స్ అండ్ కాకపోతే ఇంప్లిమెంటేషన్ దగ్గరికి వచ్చేసరికి ఈ ప్రాజెక్ట్స్ ఇంప్లిమెంటేషన్ దగ్గరికి వచ్చేసరికి మనం గత 20 సంవత్సరాలుగా చూస్తే జిహెచ్ఎంసి పరిధి బాగా పెరిగింది, హెచ్ఎండిఏ పరిధి కూడా బాగా పెరిగింది. సో ఏరియా రోడ్స్ కానీ డ్రైన్స్ కానీ స్టామ్ వాటర్ సిస్టమ్స్ కానీ హ్యాండిల్ చేయాల్సిన ఏరియా బాగా పెరిగిపోయింది, పాపులేషన్ కూడా బాగా పెరిగింది. సో వీటిల్లో ఇంత వైశాల్యం, ఇంత విస్తీర్ణాన్ని హ్యాండిల్ చేయడానికి కావాల్సిన ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్స్ సరిగా లేవని నా ఉద్దేశం. సరిపడా డిపార్ట్మెంట్స్ లేవు. సో దానివల్ల ఏమవుతుందంటే మనం ఇంప్లిమెంట్ చేయాల్సిన పద్ధతులు, ఇంప్లిమెంట్ చేయాల్సిన స్పెసిఫికేషన్స్ దగ్గర డైల్యూషన్ వస్తుంది. ఇటు బడ్జెట్ పరంగా కానీ ముఖ్యంగా ఒక రోడ్డు వేయాలంటే ముందర దానికి ప్రతి చిన్న రోడ్డు వేయాలన్నా దానికి చాలా ఇంజనీరింగ్ వ్యవస్థ కావాలి. అలాగే అది ఎగ్జిక్యూట్ చేయడానికి కాంట్రాక్టర్స్కి కూడా చాలా ఇప్పుడు మెషినరీస్ వచ్చాయి, అంతా వచ్చాయి, కానీ ఏది ఉపయోగించకుండా మనం చూస్తున్నాం. ఇప్పుడు ఏదో పాట్ హోల్స్ వస్తే అది చిన్న కాంట్రాక్టర్కి వదిలేస్తున్నారు. వాడు వచ్చి మట్టో లేకపోతే ఏదో నింపి అప్పటికి ఒక 2 రోజులకి సరిపడి చేస్తున్నాడు. మళ్ళా 2 రోజుల తర్వాత వర్షం వస్తే అది మరే అదే పరిస్థితి వస్తుంది. ఇది మనం ఈవేళ హైదరాబాద్లో చూస్తున్న పరిస్థితి. కానీ యాజ్ ఏ ఇంజనీర్, ఒక కన్సల్టెంట్గా నా దృక్పథం ఏంటంటే మనం ఒక 10 ఏళ్ల ప్రణాళిక పెట్టుకుందాం. హైదరాబాద్కి ముఖ్యమైన మార్గాలు ముందర ట్యాకిల్ చేద్దాం. ముఖ్యమైన మార్గాలు అంటే మన సెంట్రల్ బిజినెస్ డిస్ట్రిక్ట్ హైదరాబాద్, ఇప్పుడు లక్డీ కాపుల్ కానీ మనం చూసాం. ఒక 16వ తారీఖు సెప్టెంబర్ 4 గంటలు గ్రిడ్ లాక్ అయిపోయింది. రాత్రి 12 గంటల వరకు ట్రాఫిక్ ఆగిపోయింది. అదేంటంటే రాజ్భవన్ రోడ్, అంత ముఖ్యమైన మార్గంలో ఫ్లడింగ్. ఈ ఫ్లడింగ్ ఎందుకు వచ్చిందంటే మనం నెక్లెస్ రోడ్ బిల్డ్ చేసాం, అది రిక్లమేషన్ హుసేన్ సాగర్ నింపాం. తర్వాత రాజ్భవన్ రోడ్ దగ్గర బస్తీ వచ్చింది. దీనివల్ల మనం వాటర్కి కావాల్సిన విస్తీర్ణం లేకుండా చేసేస్తే ఆ నీరు ఎక్కడైనా ఉండాలి, రోడ్డు మీద ఉంటుంది. ఈ ప్రాబ్లం మనం 20 సంవత్సరాలుగా చూస్తున్నాం, రాజ్భవన్ రోడ్డు మునిగిపోవడం అనేది. కానీ దాని మీద ఎవరు స్టెప్స్ తీసుకోరు. అలాగే లక్డీ కాపుల్ ఇంపార్టెంట్ జంక్షన్, అటు అసెంబ్లీ పోవడానికి కానీ ఇటు సెక్రటేరియట్ రావడానికి కానీ, అక్కడ కూడా నేను 25 సంవత్సరాల నుంచి చూస్తున్నా ఫ్లడింగ్. ఎప్పుడు దీనికి ఏంటంటే ఇంజనీరింగ్ వ్యవస్థ ఉంది మనకి. వాళ్ళు ఇలాంటి అక్యూట్ ప్రాబ్లమ్స్ రిపీటెడ్గా వచ్చేవైనా ఒక ప్రణాళిక తీసుకుని ఒక ఏడాది ఈ ఏరియా సాల్వ్ చేద్దాం, ఇంకొక ఏడాది ఈ ఏరియా సాల్వ్ చేద్దాం, దానికి ఒక స్టడీ చేసి దానికి వాటర్ ఎంత వస్తుంది, ఆ వాటర్ పోవడానికి ఎంత డ్రైనేజ్ కావాలి, అది చూసి ఒక ప్రణాళిక వేసి చేయొచ్చు. అది ఎందుకు జరగట్లేదు అనేది దేవుడికి ఎరుక. సో మేమేమంటామంటే ఇంజనీర్స్కి ఒక అవకాశం ఇచ్చి వీటి యొక్క ఈ ఏరియాస్ని స్టడీ చేసి ఈ ఏరియా వైజ్ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తే, అంటే రోడ్స్కి కరెక్ట్ స్లోప్స్ ఇచ్చి డ్రైన్స్ ఫామ్ చేసి ఒక డిజైన్ పరంగా చేస్తే ఈ ప్రాబ్లమ్ని మనం సాల్వ్ చేయొచ్చు అట్లీస్ట్ ఇప్పటి నుంచైనా. ఇప్పుడు స్మార్ట్ సిటీస్ అంటున్నారు. ఈవేళ నాకు తెలిసి ఈవేళ ప్రపంచంలో ఉన్న స్మార్ట్ సిటీస్, మీరు ఫారిన్ కంట్రీస్ అన్నారు, బార్సిలోనా ఈజ్ ద బెస్ట్ స్మార్ట్ సిటీ ఈవేళ స్పెయిన్లో. అది ఎందుకు అవ్వగలిగిందంటే 20 సంవత్సరాల క్రితం, 25 సంవత్సరాల క్రితం దానికి వర్క్ ఇక్కడే చేసాం హైదరాబాద్లో. ఓకే, దానికి కావాల్సిన ప్లాన్స్, ఆటోమేషన్ కావాల్సిన డిజిటైజేషన్ ఆఫ్ యూటిలిటీస్, డ్రైన్స్ కానివ్వండి, రోడ్స్ కానివ్వండి, ఆ వ్యవస్థ అంతా మన ఇంజనీర్లు చేసింది ఇక్కడ.
ఆ మ్యాప్స్ని వాళ్ళు అక్కడ డిజిటైజ్డ్ మ్యాప్స్ని పెట్టుకుని వాళ్ళు స్మార్ట్ సిటీని రన్ చేస్తున్నారు. మన దేశంలో మన రాష్ట్రాల్లో కానీ ఈ అసలు వర్కే మొదలుగాల. మనమేమో స్మార్ట్ సిటీస్ గురించి మాట్లాడుతున్నాం. స్మార్ట్ సిటీస్ అంటే ఓన్లీ కమ్యూనికేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ అనుకుంటున్నారు పబ్లిక్. అసలు బేసిక్ హార్డ్వేర్ లేదు మన దగ్గర. ఇన్ఫ్రాస్ట్రక్చర్, వాటర్ సప్లై, డ్రైన్స్, రోడ్స్, పవర్. మనం చిన్న గాలేస్తే పవర్ కట్టేసుకోవాల్సిన పరిస్థితి ఈవేళ. సో ఇవన్నిటికీ కూడా ఒకటే మార్గం ఏంటంటే మా ఉద్దేశంలో నెంబర్ ఆఫ్ ఇంజనీర్స్ పెరగాలి. నేను ఒక ఎస్టిమేట్ వేసాను. ఫర్ ఎగ్జాంపుల్ జిహెచ్ఎంసీ ఏరియాకి ఒక్కటికే మనకి 5,000 మంది ఇంజనీర్లు వర్క్ చేయాలండి ఓన్లీ ఫర్ మెయింటెనెన్స్ ఆఫ్ రోడ్స్. అసలు అంతమంది ఇంజనీర్లు లేరు ఫస్ట్ డిపార్ట్మెంట్లో. ఆ తర్వాత డిపార్ట్మెంట్లో ఉండగా పైన వర్క్ చేయడానికి కూడా కాంట్రాక్టర్స్కి నేను ఫారిన్లో చూస్తాను, లండన్ కానివ్వండి లేకపోతే ప్యారిస్ కానివ్వండి, ఒక చిన్న పార్ట్ హోల్ ఉంటే 6 వెహికల్స్ వస్తాయి. ఫస్ట్ వెహికల్ ఏంటంటే బ్యారికేడింగ్ చేసేస్తుంది ఆ ఏరియాని. సెకండ్ వెహికల్లోంచి దానికి కావాల్సిన వర్కర్స్, ఎక్విప్మెంట్, టూల్స్ తీసుకుంటారు, దాన్ని క్లీన్ చేస్తారు. థర్డ్ వెహికల్ ఒక మెటీరియల్, ఫోర్త్ వెహికల్ టెస్టింగ్. ఇలా ఒక పద్ధతి ప్రకారం హాఫ్ అన్ అవర్లో దాన్ని రిపేర్ చేస్తారు. రిపేర్ చేసి వెళ్ళిపోతే అసలు మనకి తెలియని కూడా తెలియదు అక్కడ రిపేర్ జరిగిందనే సంగతి. అంత పెర్ఫెక్ట్గా చేయాలండి. ఖర్చు ఎక్కువ అవుతుంది, కాకపోతే ఆ ప్రాబ్లం మళ్ళీ వెంటనే రిపీట్ కాదు అది ఇంజనీరింగ్ పరంగా చేస్తే. ఇప్పుడు ఏమవుతుంది, మన రోడ్స్ చూస్తే క్వాలిటీ ఆఫ్ రోడ్స్ బిట్యుమెన్ వాడాల్సింది కానీ లేదు, స్లోప్స్ పెట్టాల్సినవి లేవు. ఎలా దొరికితే ఇప్పుడు ఎప్పుడు ప్రతిసారి జరిగేది ఏంటంటే ఏదో ఒక ఇంటర్నేషనల్ సమ్మిట్ జరుగుతుంది, ఇన్వెస్టర్స్ సమ్మిట్ జరుగుతుందంటే అన్ని రోడ్లు నల్లగా తయారు చేస్తున్నాం, పైన కార్పెట్ వేసేస్తాం. వచ్చిన వాళ్ళకి నల్ల రోడ్లు కనపడాలి, మంచి రోడ్లు ఉండాలి, వాళ్ళ కోసం చేస్తున్నాం, నాట్ ఫర్ పబ్లిక్. ఇది మెయిన్ ప్రాబ్లం. ఆ నీ జర్క్ రియాక్షన్ అనేది పోవాలి, లాంగ్ టర్మ్ ప్లానింగ్ అనేది ఉండాలి. సో అందరూ కలిసి ఇటు డెసిషన్ మేకర్స్ కానివ్వండి, పాలసీ మేకర్స్, మన లా మేకర్స్, మినిస్టర్స్, ఎమ్మెల్యేస్ ఆఫ్ సిటీ అందరూ కూర్చుని ఒకసారి దీని మీద ఒక పాలసీ డెసిషన్ తీసుకోవాలి. అది అడ్మినిస్ట్రేషన్కి అప్పచెప్పాలి. అడ్మినిస్ట్రేషన్ షుడ్ డిపెండ్ ఆన్ ఇంజనీర్స్ అడ్వైస్. ప్రతిసారి ఏమవుతుందంటే ఈ డెసిషన్స్ ఒక కార్పొరేటర్ కానీ ఒక ఎమ్మెల్యే కానీ తీసుకుంటారు. నేను 2 కోట్లు ఇస్తా, నాకు తెలియదు ఈ 5 కిలోమీటర్లు నా కాలనీలో ఉన్న 5 కిలోమీటర్ రోడ్డు పడాల్సిందే అంటాడు. ఇంజనీర్ ఏం చేస్తాడండి? అది ప్రపోజల్ ఇంజనీర్ నుంచి రావాలి. 2 కోట్లు ఖర్చు పెడితే 2 కిలోమీటర్లే మనం కరెక్ట్ చేయగలం అని చెప్పే ఫ్రీడమ్ ఇంజనీర్కి ఇవ్వాలి. అప్పుడు ఏంటంటే అది కరెక్ట్, అప్పుడు ఇంజనీరింగ్ రెస్పాన్సిబిలిటీ తీసుకోమనొచ్చు. వాడిని పులప్ చేయాలి, ఎందుకు జరగలేదు నువ్వే చెప్పావు, ప్రపోజల్ వాడినే సైన్ చేసేమనండి ఇంజనీర్ని. ఇచ్చినప్పుడు అది కనుక పని చేయకపోతే ఇంజనీర్ ఈజ్ రెస్పాన్సిబుల్. ఇప్పుడు ఎవరు రెస్పాన్సిబుల్ అండి? ఒక కార్పొరేటర్ కానీ ఎమ్మెల్యే కానీ డెసిషన్ తీసుకుని ఇంత కిలోమీటర్లు చేయని ఇస్తే ఇంజనీర్ విల్ సే మీరు చెప్పింది మేము చేసాం కాలేదంటారు. సో ఈ విధంగా వ్యవస్థలో తప్పులు జరుగుతున్నాయండి. రైట్స్. అంటే మీరు చాలా వరకు ఫారిన్ కంట్రీస్లో చూసారు. ఈవెన్ మన కంట్రీలో చూసుకున్నా సరే కొన్ని ప్లేసులు, ఢిల్లీలో కొన్ని ప్లేసులు కావచ్చు, ఎస్పెషల్ నాగపూర్కి ఎక్కువ జిహెచ్ఎంసీ అధికారులు కూడా వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. అక్కడ డ్రైనేజ్ సిస్టమ్కి సంబంధించి మీరు అన్నట్టుగా స్లోప్ రోడ్స్ కానీ లేదా ఫుట్పాత్ని వాళ్ళ యూజ్ చేసుకోవడం కానీ, అంటే డ్రైనేజ్కి సంబంధించి మన దగ్గర చూస్తాం సెంటర్ ఆఫ్ ది రోడ్లో మ్యాన్ హోల్స్ ఉంటాయి, సెంటర్ ఆఫ్ ది రోడ్లో డిగ్ చేసి హైట్లో పెంచిన రోడ్లు ఉంటాయి. అది రోడ్ల పరంగా చూసినా యాక్సిడెంట్స్ అవుతాయి. సో ఈవెన్ డ్రైనేజ్ పరంగా చూసినా అది పొంగినప్పుడల్లా వాటర్ నిండిపోయినటువంటి పరిస్థితి. అట్లాంటి రోడ్లకి ఎట్లాంటి ఒక 1, 2, 3, 4 రీజన్స్ అట్లా ఏమైనా పర్టికులర్ సజెషన్స్ ఏమైనా చేయగలుగుతారా? మన దగ్గర మ్యాన్ హోల్స్ రోడ్డు మధ్యలో రావడానికి కారణం మనం వైడనింగ్ చేస్తూ వెళ్తున్నామండి. రోడ్స్ ఒక స్టేజ్ వచ్చేసింది, ఇప్పుడు ఇంకా వైడనింగ్ చేసే పరిస్థితి లేదు. ఇప్పుడు ఉన్న మ్యాన్ హోల్స్ని మొత్తం మాడిఫై చేయాలన్నా పెద్ద పని, బృహత్తర పథకం అయిపోతుంది అది. అందుకోసం ఏంటంటే ఇప్పుడు ఉన్నదాన్ని మెయింటైన్ చేయొచ్చు మ్యాన్ హోల్స్ని, ప్రొవైడెడ్ నేను చెప్పిన ప్రణాళిక ప్రకారం ఏడాదికి 100 కోట్లు ఖర్చు పెట్టమనండి. బట్ 100 కోట్లు ఇంక్లూడింగ్ డ్రైనేజ్, స్టామ్ వాటర్ డ్రైనేజ్, సివర్ లైన్స్, రోడ్స్. ఇప్పుడు వైట్ టాపింగ్ అంటున్నాం, లేకపోతే సిమెంట్ రోడ్స్. ఇప్పుడు సిమెంట్ రోడ్స్ మొదలుపెట్టారు, ఇప్పుడు ట్రయల్ వర్క్స్ చేస్తున్నారు. అది చేసినప్పుడు కూడా సిమెంట్ రోడ్స్ కూడా మనం డ్రైనేజ్ కనుక ప్లాన్ చేసుకుని దానికి ఫ్యూచర్ కావాల్సిన డక్ట్స్ కనుక వేసుకోపోతే, నేను నిన్ననే ఇండోర్ వెళ్ళాను, అక్కడ ఆల్రెడీ సిమెంట్ రోడ్స్ వేశారు ఈ రింగ్ రోడ్డు వీటిల్లో, ఎక్స్ప్రెస్ వేస్లో. బట్
ఆల్రెడీ అడ్డంగా తవ్వేశారు, 5 ఏళ్ళు అయింది, ఉపయోగం లేదు. అది మనం కనుక డక్ట్స్, స్మార్ట్ సిటీ అంటే ఫ్యూచర్లో అవసరం పడవచ్చు. మనం సిమెంట్ రోడ్ వేసేటప్పుడు 30 ఏళ్ళకి సరిపడా ప్రణాళిక ఉండాలి మన దగ్గర. మన సిటీ ఏం అవ్వబోతుంది 30 ఏళ్ళలో, దాన్ని దృష్టిలో ఉంచుకుని మనం ప్లానింగ్ చేయాలి. ఆ ప్లాన్ చేసినప్పుడు 30 ఏళ్ళ దాకా ఇంకా రోడ్డు దాన్ని డిస్టర్బ్ చేయదు. మనం ఓన్లీ సర్ఫేసింగ్ ఏమైనా చేస్తే చేయాలి, కానీ టాప్ సర్ఫేసింగ్ సిమెంట్ అయితే టాప్ సర్ఫేసింగ్ చేయొచ్చు, అది ఒక్కటి ఉండాలి. కానీ ఇంకా మ్యాన్ హోల్స్ లెవెల్ రైజ్ చేయడం మెయిన్. మనం అదొకటి చూస్తాం, కవర్లు పోతున్నాయి, మ్యాన్ హోల్ కవర్లు. ఎందుకంటే ప్రతి ఏడాది మనం ఒక 2-3 అంగుళాలు పైన కార్పెట్ వేస్తూ ఉంటాం, ఆ మ్యాన్ హోల్ కవర్ కిందకు పోతూ ఉంటుంది, దాన్ని రైజ్ చేస్తూ ఉంటాడు, అది డ్యామేజ్ అయిపోతూ ఉంటుంది చిన్న చిన్న ముక్కల కింద రైజ్ చేస్తే. అదే మనం ప్రీకాస్ట్ మ్యాన్ హోల్స్ వాడామనుకోండి, ఆ సిస్టంలోనే ఉంటుంది. నువ్వు 3 అంగుళాలు రైజ్ చేయాలంటే రింగ్ ఒక దాని మీద ఒకటి పెట్టుకుంటూ కవర్ కరెక్ట్గా పెట్టుకుంటే అది కవర్ తీసే పరిస్థితి రానే రాదు. ఇలా ఇంజనీరింగ్ వైజ్ సొల్యూషన్స్ చాలా ఉన్నాయండి. కాకపోతే మన వ్యవస్థ ఏమైందంటే ఎప్పుడో ఒక 40 ఏళ్ల క్రితం ఉన్న టెండరే ఫాలో అవుతాం, అదే స్పెసిఫికేషన్ కాపీ చేసి అదే టెండర్ ఇచ్చేస్తారు. నేను సజెస్ట్ చేస్తాను యాక్చువల్గా పబ్లిక్కి, పిఏఎల్ కానీ ఆర్టీఐ కింద కానీ ఇప్పుడు జరుగుతున్న వర్కుల మీద ఇన్ఫర్మేషన్ తీసుకోండి. ఏం చేస్తున్నారు, ఎంత డబ్బులు ఖర్చు పెడుతున్నారు, పేపర్లో వస్తూ ఉంటుంది. హైదరాబాద్కి ప్రతి ఏడాది 100 కోట్లు ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ మీద ఖర్చు పెడుతున్నారని. పెడితే మరి ఈ దుస్థితి ఎందుకు వస్తుంది మనకి అంటే సరిగ్గా ఉపయోగించట్టు, సద్వినియోగం అవ్వట్లే, డబ్బు ఖర్చు పెడుతున్నాం. అలాగే బడ్జెట్ వైజ్ కూడా మనకి ప్రాబ్లమ్స్ లేవు, కాకపోతే ఒక మాస్టర్ ప్రణాళిక లేదు. వచ్చే 10 సంవత్సరాలు 20 సంవత్సరాలకు కావాల్సిన ప్రణాళిక లేకపోవడం వల్ల మనకు ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. మనం ఇప్పుడు ఓఆర్ఆర్ బిల్డ్ చేస్తాం హైదరాబాద్కి, ఇట్ ఈస్ ద బెస్ట్ ఓఆర్ఆర్. అలా ఒక ఓఆర్ఆర్ మంచిగా పనిచేస్తుంది, అందులో ప్రాబ్లమ్స్ రావచ్చు, బట్ దాన్ని సాల్వ్ చేయొచ్చు, అది బట్ ఇంజనీరింగ్ వైజ్ చేసింది అది. అలాగే వేరేజ్ మనం ఇంటర్మీడియట్ రింగ్ రోడ్డు, ఇన్నర్ రింగ్ రోడ్డు చేసాం, ఎక్స్ప్రెస్ వే చేసాం. అలాగా ఈ రేడియల్ రోడ్స్ కూడా 9 రేడియల్ రోడ్స్ ఉన్నాయి హైదరాబాద్కి, 4 నేషనల్ హైవేస్ కూడా దుస్థితిలో ఉన్నాయి. సిటీలోంచి పోయేది స్పీడ్ బ్రేకర్లు పెడతారు నేషనల్ హైవేస్ మీద, అది కూడా డిజైన్డ్ కాదు. అంటే ఎవరి విలేజ్ దగ్గర వాళ్ళు స్పీడ్ బ్రేకర్లు పెట్టారు. నాకు షాప్ ఉంది, మా వాళ్ళు క్రాస్ చేయాలంటే స్పీడ్ బ్రేకర్ పెట్టుకుంటాను, నన్ను అడిగేవారు లేరు. ఇలాగా పబ్లిక్ రెస్పాన్సిబిలిటీ ఉంది, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్స్ రెస్పాన్సిబిలిటీ ఉంది, అండ్ లా మేకర్స్, వీళ్ళ ముగ్గురు కూడా కలిసి ఒక ప్రణాళికని మీద ఒప్పందం చేసుకోవాలండి. వైట్ ట్యాపింగ్ రోడ్స్ అనేది ఈ మధ్యకాలంలో ఎక్కువగా వింటున్నాం సార్. అంటే ఆ వైట్ ట్యాపింగ్ రోడ్ల వల్ల అంటే ఎంతవరకు క్వాలిటీ మెయింటైన్ చేస్తారు అంటే మీరు అన్నట్టుగా. ఇంకొకటి ఏంటంటే మనం జేఎన్ఎన్యూఆర్ఎం కింద కానీ లేకుంటే విలేజ్లలో గ్రామీణ సడక్ యోజన అని చెప్పేసి ఇప్పుడు వాజ్పేయి గవర్నమెంట్ ఉన్నప్పటి నుంచి సిమెంట్ రోడ్లు, సీసీ రోడ్లు వేస్తున్నాం. సో అవి అంటే విలేజ్లలో మనకి ఎక్కువగా కనబడుతున్నాయి, ఆ డాంబర్ రోడ్స్ అవన్నీ తీసేసిన తర్వాత విలేజ్ ఎట్లా ఉంది సార్, క్వాలిటీ ఆఫ్ ఎట్లా ఉంది? మేము వర్క్ చేసామండి, ప్రధాన మంత్రి గ్రామ సడక్ యోజన ప్రాజెక్టులు చేసాం కొన్ని. మేము ఇంజనీరింగ్ కన్సల్టెంట్గా మేము సర్వే చేసి మేము ఒక ఎస్టిమేట్ వేస్తాం, సార్ కిలోమీటర్కి 60 లక్షలు వస్తుందని. అంటే గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ దానికి బడ్జెట్ ఫిక్స్ చేసేస్తుంది. లేదు మేము 30 లక్షలు ఇస్తామంటారు, అప్పుడు స్పెసిఫికేషన్ డైల్యూట్ చేయాల్సి వస్తుంది. ఇదే ప్రాబ్లం అండి ప్రతి చోట. నేను అనేది, నువ్వు ఎంతసేపు రోజుకి 160 కిలోమీటర్లు వేస్తాము, ఇంత బడ్జెట్ ఇంతే ఉంటుంది అంటే, ఒక ఇంజనీర్ కానీ కన్సల్టెంట్ కానీ ఇచ్చే బడ్జెట్ ప్రకారం మన కంట్రీ కనుక ఓకే. ఇప్పుడు వెంటనే అంటారు నన్ను, మరి ఇంజనీర్లు చేసిన ప్రాజెక్టులు కూడా ఫెయిల్ అవుతున్నాయి కదా అని. అప్పుడు ఇంజనీర్ని రెస్పాన్సిబుల్ చేయండి. బికాజ్ ఇప్పుడు రోడ్డు డిజైన్ చేయగలిగేది ఇంజనీరే, దాన్ని సూపర్వైజ్ చేయగలిగేది ఇంజనీర్, ఎగ్జిక్యూట్ చేయగలిగేది ఇంజనీర్. 3 ఇంజనీర్లు ఉంటారు. దాని ముందర సాయిల్, గ్రౌండ్ ఎలా ఉంది అని స్టడీ చేసేది ఇంజనీర్, జియోటెక్నికల్. స్టామ్ వాటర్ సిస్టమ్ కూడా డిజైన్ చేసేది ఇంజనీర్. ఇంతమంది ఇంజనీర్లు ఉన్నారు, స్పెషలైజేషన్. వీళ్ళందరినీ ఇన్వాల్వ్ చేసి అందరి చేత సంతకాలు పెట్టించండి. ఎక్కడ ప్రాబ్లం అయిందో డెఫినెట్గా ఉంటుంది, వాడిని అకౌంటబుల్ చేయండి. ఇప్పుడు మన పంజగుట్ట ఫ్లైఓవర్ కొలాప్స్ అయితే అందరినీ అరెస్ట్ చేశారు కదా ఇంజనీర్ని. మరి ఇంజనీర్ ఫాల్ట్ అయితే, అంటే మనుషులు చచ్చిపోతేనే మీరు ఇంజనీర్స్ని అకౌంటబుల్ చేస్తారా? తప్పుగా జరిగే పనికి ఎక్కడ ఫిక్స్ చేసింది జరగల. మహా అయితే డిపార్ట్మెంట్ ఇంజనీర్ని సస్పెండ్ చేస్తున్నారు,
బట్ అకౌంటబిలిటీ రావట్లే. ఇలా రిపీటెడ్గా తప్పులు చేసే ఇంజనీర్ని అకౌంటబుల్ చేసి వాడిని అసలు ఇంజనీర్గా కాకుండానే డీరికగ్నైజ్ చేసే సిస్టమ్ రావాలి. ఇది వేరే కంట్రీస్లో ఉంది, ప్రొఫెషనల్ ఇంజనీర్స్ అనే సిస్టమ్. అది ప్రతి 5 ఏళ్లకి రెన్యూ చేసుకోవాలి, అప్పుడే వాడు వర్క్ చేయగలుగుతాడు. ప్రొఫెషనల్ ఇంజనీర్ లైసెన్స్ లేకపోతే అసలు వాడు డ్రాయింగ్ మీద సంతకం పెట్టడానికి ఉండదు. సంతకం పెట్టని డ్రాయింగ్ ఉపయోగించకూడదు. ఈ రూల్ కనుక వస్తే మనకు కొంచెం హెల్దీ సిస్టమ్ వస్తుందని నా ఉద్దేశం. ఎస్పెషల్లీ హైదరాబాద్ విషయంలో అంటే ఇంతవరకు ఎప్పుడు మనం అంత ప్రాబ్లం ఫేస్ చేయలేదు. బట్ ఈ మధ్య కాలంలో జరిగినటువంటిది తర్వాత మనం విశాఖపట్నంలో కూడా చూసాం. సో అంత హుదహుద్ తుఫాన్ వచ్చేసి అంతైనా కొంతమేర అంటే ఇప్పుడు ఉన్నటువంటి టెక్నాలజీ కానీ లేకుంటే తొందర రికవర్ కావడానికి అట్లీస్ట్ 1 monthలో అయినా రికవర్ అయిపోయాను. సో హైదరాబాద్ విషయంలోకి వచ్చేసరికి ఏంటంటే కొన్ని స్పెసిఫిక్ ఏరియాస్ అంటే మీరు చెప్పినట్టుగా కొన్ని ప్రాంతాల్లోనే సో కూకట్పల్లి వైపు కానీ లేకుంటే ఇటు పాల్వాల్ వైపు కానీ సికింద్రాబాద్ వైపు కానీ అట్లాంటి ప్లేసులు కొన్ని స్పెసిఫిక్ ప్లేస్లో మాత్రమే వాటర్ ల్యాగింగ్ అనేది ఎక్కువ జరిగింది. అది సిటీ అంతా స్ప్రెడ్ అయిపోయినటువంటి పరిస్థితి ఆ ఒక్క న్యూసే. సో దీన్ని ఎట్లా చూడొచ్చు, ఎక్కడ లోపం ఎక్కడ ఉందంట? లోపం ఏంటంటే 1916లో 1906 ఫస్ట్ 20th century బిగినింగ్లో హైదరాబాద్ ఎలాంటి ఫ్లడ్స్ ఎక్స్పీరియన్స్ చేసింది. అప్పుడు నిజాం రూల్ ఉన్నప్పుడు మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారిని అపాయింట్ చేశారు దీన్ని స్టడీ చేయడానికి. అప్పుడు ఆయన మొత్తం హైదరాబాద్ టోపోగ్రఫీ అంతా స్టడీ చేసి ఈ 160 లేక్స్ కావాలి ఈ సిటీకి, ఈ టోపోగ్రఫీకి. అంటే ప్రతి గ్రౌండ్కి వ్యాలీస్ ఉంటాయి, రిడ్జెస్ ఉంటాయి, ఇవన్నీ స్టడీ చేసి టోపోగ్రఫీ. ఈ వ్యాలీస్లో మనం చెరువులు పెట్టుకోవాలి. వర్షాలు వచ్చినప్పుడు అక్కడ కలెక్ట్ అవుతుంది, మనం వద్దనుకున్నా అక్కడ కలెక్ట్ అయి తీరుతుంది. మీరు ఎన్ని ఇంకుడు గుంటలు పెట్టినా నీరు కిందకి కొంతవరకే పోగలదు, మిగిలిందైతే స్టోర్ చేయాలి మనం. ఈ హెల్దీ సిస్టమ్ని ఆయన డెవలప్ చేశారు. వాటర్ సప్లై కూడా ఆయన డిజైన్ చేశారు హైదరాబాద్. ఇది మనం 160 లేక్స్ని ఒక సిస్టమేటిక్గా నింపేశాం ఆర్ తగ్గించేసాం. ఏరియాస్ ఎంక్రోచ్ అయ్యాయి. గవర్నమెంట్ కూడా అది అబ్జర్వ్ చేసింది, డిమాలిషన్ చేస్తున్నారు. బట్ అందులో కూడా మనం చూసిన ప్రాబ్లం ఏంటంటే ప్రతి 10 సంవత్సరాలకి ఒకసారి రెగ్యులరైజేషన్ అని చెప్పడం వల్ల ప్రతివాడికి అదొక ధైర్యం ఉంది. నేను ఏదోలాగా 10 ఏళ్ళు దీన్ని నడిపించగలిగితే నాకు రెగ్యులరైజ్ అయిపోతుంది, నేను ఇది చేయొచ్చు, వైలేట్ చేయొచ్చు అనే ధైర్యం వచ్చేసింది. అది కనుక గవర్నమెంట్ కనుక డెసిషన్ తీసుకుంటే ఎంక్రోచ్మెంట్స్ మీద కానీ ఈ రెగ్యులరైజేషన్ మీద కానీ చాలా ఇంప్రూవ్ అవుతుంది. మనం చూస్తే కూడా నాలాస్ చెరువులే ఇప్పుడు మనం అనుకునేది. అమీర్పేట్ ఎప్పుడు లేదు యాక్చువల్గా. సోమాజి కూడా ఈ కేసీపీ జంక్షన్ అక్కడెప్పుడు ఫ్లడింగ్ కాలేదు. ఈసారి అయింది మొన్న 16th September ఫస్ట్ టైం చూశాను నేను. అంతకుముందు మనం అమీర్పేటలో చూసాం నాలా ఎంక్రోచ్మెంట్, సోమాజి కూడా నాలా ఉంది. ఇప్పుడు హుస్సేన్ సాగర్ చుట్టూ వచ్చే నాలాలు ఉన్నాయి. ఈ నాలాలకి రూల్ ఉంది, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఎన్ఓసి తీసుకోవాలి యాక్చువల్గా ఏ కన్స్ట్రక్షన్ జరిగినా. అక్కడ ప్రాబ్లం జరుగుతుంది. ఇలాంటి ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఫస్ట్ వచ్చే ఇష్యూ ఏంటంటే కొంచెం చినుకు పడితే చాలు మొత్తం నిండిపోతుంది. సో ఫస్ట్ వచ్చే క్వశ్చన్ రైజ్ అయ్యేది ఏంటంటే గవర్నమెంట్ నుంచి కానీ లేకుంటే ఇంజనీర్స్ లేరు అనేది ఒకటి వస్తుంది. సో ఇంజనీర్స్ లేరు అనే మాట దాదాపుగా అంటే లాస్ట్ 3-4 గవర్నమెంట్స్ నుంచి వింటూనే ఉన్నాం. స్టిల్ రిక్రూట్మెంట్ జరగలేదు. సో ఆ కొద్దిపాటి వర్షం పడ్డప్పుడు డిస్కషన్స్ మాత్రమే, ఆ తర్వాత జరగట్లేదు. అంటే కొన్ని ఆర్గనైజేషన్లు స్వచ్ఛందంగా వాలంటరీగా వచ్చి చేస్తామన్న వాళ్ళని కూడా రానివ్వలేనటువంటి పరిస్థితి ఉంది. బికాజ్ ఆఫ్ కరప్షన్ కావచ్చు, కాంట్రాక్టర్స్ వాళ్ళ డామినేషన్ కావచ్చు. సో ఎట్లాంటి సజెషన్స్ ఉంటే బాగుంటుంది? మీరు కూడా ఒక వాలంటరీ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేశారు, మీరు కూడా ముందుకు వస్తాం, గవర్నమెంట్తో వర్క్ చేస్తామన్నారు. ఎట్లా ఉందండి? ఇంజనీర్స్ లేకపోవడం కాదండి యాక్చువల్గా. ఇంజనీర్స్ అయితే మనం చాలా పెంచాం, ఇంజనీరింగ్ కాలేజీలు పెంచాం. ఒక తెలంగాణలోనే ప్రతి సంవత్సరం 15,000 మంది సివిల్ ఇంజనీర్స్ని ప్రొడ్యూస్ చేస్తున్నాం. 15,000 మంది. చాలామంది నిరుద్యోగంతో బాధపడుతున్నారు. మేము ఇది చూసి, ఈ పరిస్థితి చూసి, ఒక పక్కనేమో ఇంజనీర్స్ లేరనే పరిస్థితి, ఒక పక్క ఇంజనీర్స్ ఉద్యోగాలు లేవనే పరిస్థితి. ఎందుకు ఈ ప్రాబ్లం వస్తుందని చూస్తే వాళ్ళకి ట్రైనింగ్ లేదని అంటున్నారు. ఇండస్ట్రీ కాలేజెస్లో స్టాఫింగ్ లేరు సరిగ్గా. ఒకటేమో నెంబర్, కావాల్సినంత మంది లేరు. మనం చూసాం మొన్న చాలా కాలేజీలు డీరికగ్నైజ్ అయ్యాయి స్టాఫ్ లేక. అదే కాకుండా ఉన్న స్టాఫ్ క్వాలిటీ కూడా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. స్టూడెంట్స్ మోటివేషన్ పోతుంది.
మనం సరైన సివిల్ ఇంజనీరింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ యాక్చువల్గా. మన సివిలైజేషన్ నిలబడాలంటే సివిల్ ఇంజనీర్లు ఫ్లడ్ దగ్గర నుంచి ఇరిగేషన్ దగ్గర నుంచి మనం ఏది మాట్లాడినా, ఇప్పుడు ఎలక్ట్రిసిటీ అయినా టవర్స్ పోల్స్ ఇంజనీర్స్ సివిల్ ఇంజనీర్సే చేయాలి. మనం ఇవాళ సెల్ ఫోన్ మాడుతున్నాం అంటే టవర్ సివిల్ ఇంజనీర్ చేయాలి, బిల్డింగ్ సివిల్ ఇంజనీర్ చేయాలి. ఇంత ఇంపార్టెంట్ దాంట్లో మన పేరెంట్స్ చిల్డ్రన్ పేరెంట్స్ ఏమంటారంటే క్యాంపస్ ఇంటర్వ్యూలు ఉండవు కాబట్టి సివిల్ వద్దని. ఇది ఒక జాడ్యం అయిపోయింది మనకి. పేరెంట్స్ ఆ క్యాంపస్ ఇంటర్వ్యూలు జరిగిన వాటిల్లో ఎంతమందికి ఉద్యోగం వస్తుంది, రియల్గా జాయిన్ అవుతున్నారు అనేది కూడా స్టడీ చేస్తే 100% లేదండి. కొన్ని కాలేజీలు ఏంటంటే పేరెంట్స్ అడ్మిట్ చేయరని వాళ్ళు క్యాంపస్ ఇంటర్వ్యూల్లో ఆఫర్ లెటర్స్ వరకు తీసుకొస్తున్నారు మేనేజ్ చేసుకుని. సివిల్ ఇంజనీరింగ్ కూడా ఇట్ రిక్వైర్స్ గుడ్ క్వాలిటీ ఇంజనీర్స్. సో మేమేం డిసైడ్ చేసామంటే సరే అది నేను మార్చడానికి టైం పడుతుంది, ఉన్న వాళ్ళని ఇంప్రూవ్ చేద్దామని మేము ఒక ట్రస్ట్ మొదలుపెట్టాం హైదరాబాద్లోనే. ఒక 6 ఇంజనీర్స్, ఇటు ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇటు బిల్డర్స్ సైడ్ నుంచి, కన్సల్టెంట్ సైడ్ నుంచి, స్ట్రక్చరల్ అందరం కలిసి ఒక ఎంటర్ప్రెన్యూర్ మేము ఒక స్మార్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంజనీరింగ్ సర్వీసెస్ ట్రస్ట్ అని. మా ఆబ్జెక్టివ్ ఏంటంటే క్వాలిటీ ఆఫ్ ఇంజనీర్స్ని పెంచాలి, వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వాలి, వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు చూపించాలి, ఇండస్ట్రీని కన్విన్స్ చేయాలి. ఒక ఇంజనీర్ దగ్గర 3 పెట్టుకోండి, తక్కువ పే చేసినా పర్వాలే, వాళ్ళు ట్రైన్ అయితే వాళ్ళ వాల్యూ తెలుస్తుంది, అప్పుడు మీరు ఉంచాలా వద్దా అని డిసైడ్ చేయండి అని మేము బిల్డర్స్ని కన్విన్స్ చేస్తున్నాం, కాంట్రాక్టర్స్ని కన్విన్స్ చేస్తున్నాం, గవర్నమెంట్ని కూడా ఇప్పుడు చేయాలని ఉద్దేశంతో మొదలుపెట్టాం. ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో ఎస్పెషల్లీ హైదరాబాద్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించి గవర్నమెంట్ కూడా చాలామంది ఇంజనీర్స్ని అడుగుతుంది. సో మీ ట్రస్ట్ నుంచి ఏమైనా చేయగలుగుతారా, అంటే ఈ రోడ్లకు సంబంధించి, డ్రైనేజ్ సంబంధించి? మేము మొన్న జేఎన్టీయు హైదరాబాద్లో ఒక టెక్నికల్ ఫెస్ట్ కండక్ట్ చేసాం. స్టూడెంట్స్ని అందరినీ 800 మంది సివిల్ ఇంజనీరింగ్ స్టూడెంట్ ఫ్రమ్ డిఫరెంట్ కాలేజెస్ వచ్చి కలిశారు. అందులో మేము అనౌన్స్ చేసాం స్మార్ట్ వారియర్స్ అని చెప్పి. ఈ వారియర్స్ ఏంటంటే మనం రెస్పాన్సిబిలిటీ తీసుకుందాం, మన యొక్క సిటీ ఇది, మనం ఇంప్రూవ్ చేసుకుందాం, ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వీటిని సాల్వ్ చేద్దాం. ఇప్పుడు దసరా సెలవులు వస్తున్నాయి, ఒక నెల కాలేజెస్ పూర్తిగా పనిచేయవు ఇప్పుడు. సో మీకు టైం ఉంది, మీరందరూ కాంట్రిబ్యూట్ చేయండి వాలంటరీగా. మనం గవర్నమెంట్కి చెప్దాం ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయో. 1200 లొకేషన్స్ డ్యామేజ్డ్ రోడ్స్ ఉన్నాయని మనకి మీడియాలో వచ్చింది. సో 1200 లొకేషన్స్కి 100 టీమ్స్ కనుక నాకు వస్తే ఈచ్ టీమ్ 12 లొకేషన్స్ స్టడీ చేయగలదు. స్టడీ చేసి మనం కార్పొరేషన్కి, గవర్నమెంట్కి రిపోర్ట్ ఇద్దాం, సువమోటో రిపోర్ట్. స్వచ్ఛందంగా మనం చేసి ఈ ఏరియాకి ఈ పనులు చేస్తే ఈ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది పర్మనెంట్గా. దానికి మేము మా ట్రస్ట్ తరఫున సీనియర్ ఇంజనీర్స్ అందరం కూడా ఈ బ్యాచెస్ కింద చేసి వీళ్ళకి ట్రైనింగ్ ఇస్తాం. ఒక 4 రోజులు ఇచ్చి వీళ్ళందరినీ రోడ్స్ మీద పంపించి ఆ ఒక్క ప్రాబ్లం కాదు స్టడీ చేసేది, అరౌండ్ దట్ ఏరియా అసలు ఎంత క్యాచ్మెంట్ ఉంది, డ్రైనేజ్ ఎంత వస్తుంది, అది ఎటు పోతుంది, ఇవన్నీ స్టడీ చేసి కాంప్రహెన్సివ్గా దీనికి రిపోర్ట్ తయారు చేసి మేము అనుకుంటున్నాం గవర్నమెంట్కి సబ్మిట్ చేయాలి, మీడియాకి కూడా ఇస్తాం. సో దట్ పబ్లిక్కి తెలుస్తుంది దీనివల్ల. సో పబ్లిక్ అందరూ కూడా దే విల్ సీ వెదర్ హౌ ఫార్ గవర్నమెంట్ కెన్ ఇంప్లిమెంట్ దట్. ఫేజ్డ్ మేనర్లోనే చేయొచ్చు. మేము ప్రయారిటీస్ కూడా డిసైడ్ చేస్తాం ఇందులో. ఈ 1200 లొకేషన్స్లో ఫస్ట్ ప్రయారిటీ ఏంటి, దాని బడ్జెట్ ఎంత వస్తుంది, అది కూడా మేము స్వచ్ఛందంగా చేద్దామని స్టూడెంట్స్ చేత చేయించి ఇది గవర్నమెంట్కి ఇద్దామని మా సదుద్దేశం. దీనికి అందరూ సహకరిస్తారని మేము ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ సార్, ఆల్ ది బెస్ట్ ఫర్ యూ. అంటే ప్రాపర్టీ ప్లేస్లోకి వచ్చేసి అంటే రోడ్లు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎట్లా ఇంప్రూవ్ చేయాలి, అదేవిధంగా స్వచ్ఛందంగా కూడా గవర్నమెంట్కి ఎలాంటి సజెషన్స్ ఇవ్వాలి, మేము రెడీగా ఉన్నామని మా ప్రాపర్టీ ప్లేస్ ద్వారా తెలియజేస్తున్నాం మీకు. సో ఇది ఇవాళ ప్రాపర్టీ ప్లస్. స్టే ట్యూన్ టు సాక్షి.